ఈరోజు మనతో పాటు మదనపల్లి అమ్మాయి స్వీటీ ఉన్నారు. మీ రీల్స్ లో ఎక్కువ ఉప్పల్ వాళ్ళు కూడా కనిపిస్తున్నాడు. ఫ్రెండ్సే. షాక్ అయినా దిస్ ఇస్ కల్గర్ స్వీటీ, కల్గరి స్వీటీ ఫేమస్ మదనపల్లి అక్కమ్మ, ఇది చక్కమ్మ. మాట్లాడుకుంటూ ఉంటాం, ఫ్రెండే, ఒక గుడ్ ఫ్రెండ్ అంతే. ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజాలు? చిన్న 6 నెలల పాప దగ్గర ఏముంటది అక్క, మానభంగం చేసి చంపేస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అలాంటి వర్క్ చేయటం వల్లనే సెక్స్ అనే ఫీలింగ్ నుంచి తప్పించుకునేస్తున్నారు. వన్స్ ప్రాస్టిట్యూటర్స్ గా ట్రాన్స్జెండర్స్ వర్క్ చేయకపోతే మీ ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైంది వన్స్ నువ్వు ట్రాన్స్ అని తెలిసిన తర్వాత? హ్యాండిక్యాపర్ అన్నా, నేను ఇంకా ఇలా తట్టుకోలేకపోయింది. అమ్మ వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకునింది. ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఒక మంచి హస్బెండ్ రావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో నీ విషయంలో ఏం జరిగింది? ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, తను నన్ను ఇష్టపడ్డాడు. బిఫోర్ సర్జరీలోనే 2 years లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము. బాయ్ గా ఉన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినేసి అన్ని బ్లాక్ చేసేసిండు. ఫ్రెండ్స్ అందరినీ కడుక్కుంటే ఇలా పెళ్ళి ఉంది దగ్గరలో, నీకు తెలియదు ఇలా అలా అంటే ఆ సమయంలో నేను సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నాను. నాకు తను పెళ్ళైన తర్వాత వచ్చాడు నీ దగ్గరికి. వాళ్ళ వైఫ్ వదిలిపెట్టి వచ్చాడా? వాళ్ళ వైఫ్ కి తెలియకుండా వచ్చాడా? వాళ్ళ వైఫ్ కి తెలియకుండానే వచ్చాడు. తెలిసిపోయింది అక్కకి. ఓ, మీరు రిలేషన్స్ కూడా మెయింటైన్ చేశారా? అక్క అని చెప్తున్నావు. తెలిసిపోయిన తర్వాత అక్క 3 or 4 times నాకు ఫోన్ చేసి మ్యారేజ్ తర్వాత ఎంతకాలం నీతో మళ్ళీ తను ఉన్నాడు? 1.5 year ఉన్నాడు అక్క. ఆఫ్టర్ మ్యారేజ్ అప్పుడు మస్తు కొట్టాడు అక్క నన్ను. నేను ఎవరితోనూ మాట్లాడితే చాలు వాళ్ళకి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టేటాలు.